హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు అందరూ కూడా క్షేమంతో, ఆనందంతో, ఆరోగ్యం చేత దీవించబడదురు గాక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్, మంచిది ప్రియులారా. రండి యేసన్న గారు పాట పాడి దేవుడిని మహింపరచుకుందాం. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణ ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృపణ ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మరుపు మలుపు తిరిగేనా, మనుగడయే మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన మీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం చాలా తక్కువగా ఉంది కనుక బ్రతికిన వాళ్ళందరూ కూడా, అనగా జీవంతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే పోయిన వాళ్ళు ఎలాగ పోయారు. ఖచ్చితంగా దేవుని యందు, అంటే ఎవరైతే వారిని సృష్టించారో, ఎవరైతే వారికి రూపం పెట్టి తన పోలిక చొప్పున నరుడిగా చేసుకొని భూమి మీద నించుని పెట్టుకున్నారో, ఆయన యందు మనసు పెట్టి క్షమాపణ అడిగి పశ్చాత్తాపం కలిగి రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా, ఆయన మాట ప్రకారంగా తిరిగిన ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన తర్వాత నరకం తప్పించబడి మోక్షానికి చేరుకుంటారు. లేదంటే వాళ్ళు ఎవరైనా సరే, క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా, ఏదైనప్పటికీ కూడా ఏదో పేరు పెట్టుకొని గాలికి విడిచిపెట్టినంత మాత్రం కాదు. ఇంటికి యజమానుడిగా ఉన్నాడేసి అంటే ఆ ఇంటి యజమానుడు ఆ ఇంటి అంతటిని కూడా చూసుకోవాలి, అది బాధ్యత. అది అలాగే ఎవరైనా సరే ఒక వస్తువును కొనుక్కున్నాడంటే ఆ వస్తువుకి జాగ్రత్త వహించే బాధ్యత కొనుక్కున్నవాడిదే. లేదంటే అది చెత్త చెదారంగా అది ధూళి పట్టేస్తుంది శుభ్రం చేసుకోకపోతే. మన ఒంటిని బట్టని ఎలాగైతే శుభ్రం చేసుకుంటున్నామో అట్టి విధంగానే ప్రభువుని ఎప్పుడైతే మనం ఆధారపడి క్షమాపణ అడిగి ఆయనకు మన జీవితాన్ని అప్పచెప్పుకుంటామో, అంటే ఆయన మన తండ్రి కనుక, మనకు అన్నీ అనుగ్రహించేవాడు కనుక, సమస్త ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి కనుక, ఆయన లేకుండా ఏది కలగలేదు కనుక, అతనే ఈ భూమి మీద మానవుడికి సకల చరాచర జీవరాశులన్నిటికీ కారకుడై ఉన్నాడు కనుక, అంటే జీవానికి ఆయనతోనే మనం బంధం ఏర్పాటు చేసుకొని ఆయన మాట ప్రకారంగా నడిస్తే చివరి వరకు కూడా ఖచ్చితంగాను ఆయన స్థలానికి చేరుకుంటాం. అటు విధంగా చాలామంది చేరుకున్నారు. మరి ఒకవేళ నమ్మలేకపోయినట్లయితే, లేదంటే దేవుడు వారికి అనుమతి ఇవ్వలేకపోతే, ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి కూడా రక్తాన్ని చిందించాడు దేవుడు. ఈ వీధిలో వాళ్ళకి చిందించి ఆ వీధిలో వాళ్ళకి విడిచిపెట్టడం, లేదా ఈ జిల్లాకు మాత్రమే రక్తాన్ని చిందించి పాపాన్ని క్షమించి ఆ జిల్లా వాళ్ళని విడిచిపెట్టడం, ఈ రాష్ట్రం వాళ్ళకి మాత్రమే, ఈ దేశం వాళ్ళకి కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరి కోసం, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ఒక నరుడి కోసం, ఎవడైనప్పటికీ వాడు మంచాడైనా చెడ్డోడైనా పేదోడైనా ధనికుడైనా పుట్టోడైనా పొడుగుడైనా నలుపడైనా ఎరుపడైనా ఎవడైనప్పటికీ కూడా అందరి గురించి కూడా ఆయన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంతకీ నా తండ్రి ఎవరు, ఇంతకీ నా సృష్టికర్త ఎవరు, సృష్టికర్త లేకుండా నేను సృష్టింపబడలేదు కదా, సృష్టికర్త లేకుండా సృష్టి ఎలా సృష్టింపబడింది, నేను ఎలా సృష్టింపబడ్డాను, కనుక నా మూలం ఎవరు
నా మూలకర్త ఎవరు, నా సృష్టికి కర్త ఎవరు అని ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెతికినట్లయితే ఖచ్చితంగా నిజమైనటువంటి భగవంతుడు, దేవుడు, సృష్టికర్త, ఆ పరంధాముడు, పరమాత్ముడు, ఓంకార స్వరూపుడు అన్నటువంటి వాడు ఖచ్చితంగా కనిపిస్తాడు. అయ్యో నా పిల్లడు ఎత్తుకుంటున్నాడు, దిక్కులేని వాడిగా ఎత్తుకుంటున్నాడు, ఖచ్చితంగా నేనే ఉన్నానని చెప్పేసి నేనే కనపరుచుకుంటాను, నా స్వరాన్ని అతనికి వినిపించుకుంటాను, నా స్వాధీనంలో తెచ్చుకుంటాను అని చెప్పేసి ఆయన కంపల్సరిగా ఆయన కదులుతాడు. జీవం లేని వాడు కాదు, సృష్టికర్త అన్నటువంటి వాడు, ప్రాణం ఉన్నటువంటి దేవుడు, జీవిస్తూ ఉన్నటువంటి వాడు. ఈ భూమి మీద ఎవరైనా సరే జీవించే దేవుడు అన్నటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక యేసుక్రీస్తు తప్పించి ఎవరు లేరు. అతని పేరు యేసుక్రీస్తుగా పెట్టుకున్నాడు. యేసు అంటే నరుడు, క్రీస్తు అంటే భగవంతుడిగా. ఆ సృష్టికర్త నీ కోసం నా కోసం వచ్చాడు. రండి ప్రభువా, నన్ను క్షమించు, నీ బిడ్డగా నన్ను ఆదరించు, నేను నీ కుమార్తెని, నువ్వు నా తండ్రివి, ఇంతవరకు గుడ్డిగా తిరిగాను, ఎవరో తెలియకపోయింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, నా సమయం వృధా చేసుకున్నాను, దయతో క్షమించని చెప్పి అడగండి. ఖచ్చితంగా ఆయన క్షమించే దేవుడైనా మనలందరినీ కూడా తన బిడ్డలుగా చేసుకుంటాడు. కడవరకు కూడా మన చేయి పట్టి నడిపిస్తాడు ఆయన. అలాంటి గొప్ప దేవుడైన ఈ మాటలను విత్తనాలు మన హృదయం నేల మీద నాటిపించే ఆయన నీరుపసి పాడిగట్టు ఫలింపు చేయనుగా కేస్తున్నామలో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలను గాక. ఏదేమైనప్పటికీ చివరి దినాల్లో మనం ఉన్నాం కనుక తండ్రి మనస్సు పూర్తిగా తెలుసుకుంటే కానీ కొడుకు తండ్రి పట్ల ప్రేమ చూపించలేడు, తండ్రితో కలిసి ఉండలేడు, తండ్రితో ఫ్రీగా మాట్లాడలేడు, తండ్రి గురించి ఇతరులకి చెప్పకుండా ఉండలేడు. తండ్రి మనసు అన్నది అతను పూర్తిగా తెలుసుకోవాలి. ఒక మనసు కలిసిందని అంటే అప్పుడు స్నేహం ఏర్పడుతుంది. వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా భర్త భార్యలు అవనివ్వండి, ఇద్దరు అన్నదమ్ములు అవనివ్వండి, ఇద్దరు స్నేహితులు అవనివ్వండి, లేదా తండ్రి కొడుకులు అవనివ్వండి, కూతురు తండ్రి అవనివ్వండి, ఏదైతేనేమింది మనసు కలవాలి అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ స్థితి ఏంటో, ఆ స్థాయి ఏంటో, ఆ మనసు ఏంటో, ఆ నడవడిక ఏంటో, ఆ పద్ధతి ఏంటో, ఆ గుణం ఏంటో, ఆ లక్షణం ఏంటో, వారికి ఉన్నటువంటి మన మీద ఒక రకమైనటువంటి ఆప్యాయత, ఆదరణ, ప్రేమ ఎలాంటివో గమనించి గుర్తించినట్లయితే అప్పుడు వారికి చేరువ అవుతాం. అప్పుడు వారితో కలిసి ఉండడానికి మన ప్రయత్నాలు ఫలిస్తాయి. వారితో చెయ్యి పట్టి నడవడానికి మనకు ఒక సపోర్ట్ దొరుకుతుంది. వారితో కలిసి మాట్లాడడానికి ఒక అవగాహన ఏర్పడుతుంది. ఏది లేకపోతే ఎదురుగుండా కూర్చోలేము, పక్కపక్కన కూర్చోలేము, మాట్లాడుకోలేము, మనసు ఇచ్చుకోలేము. అందుకే నేను అనొచ్చేది ఏంటంటే, ఫస్ట్ నిన్ను ప్రేమిస్తుంది ఒక అమ్మాయిని అంటే ఆ అమ్మాయి తాలూకు మనసు ఏంటో నువ్వు కనుక్కోవడానికి ట్రై చేస్తావు. అప్పుడు నీ మనసు ఇవ్వడానికి ట్రై చేస్తావు. ఒక అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే అతని మనసు నీ మీద ఎందుకు ఆకర్షితమైంది, ఏ విధంగా ఆకర్షణ అయింది, ఏ విధంగా ఎందుకు వెంటాడుతున్నాడు, ఎందుకు ఆదరణ ఆప్యాయత చూపిస్తున్నాడని చెప్పేసి నువ్వు తెలుసుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు మీ ఇరువురు ఏకత్వం అవుతారు. అటు విధంగా ఇక్కడ తండ్రి అన్నటువంటి ఆయన మన సృష్టికి కారకుడైనటువంటి ఆయన, మన భుక్తికి ముక్తికి కారకుడైనటువంటి ఆయన, ఈ భూమి మీద ఆయన ఒక్కడే ఉన్నాడు అన్నటువంటి తెలుసుకున్నప్పుడు అతని గురించి ఇంకా నేను కలిసి వెళ్ళాలి, అతని యొక్క గుణ లక్షణాలు ఏంటో, అతని యొక్క ప్రభావం ఏంటో, అతని యొక్క దీవెన, శక్తి, ఆశీర్వాదం ఏంటో ఒకసారి మనం తెలుసుకోవాలి. ఆయనతో నేను ఉండాలి, ఆయనతో నేను నడవాలి, ఆయన దగ్గర నుంచి ఒక మంచి జరుగుతుంది, ప్రజలందరూ కూడా ఎంతో ఆశీర్వాదం పొందుకుంటున్నారు అని ఎప్పుడైతే అవతల వ్యక్తి గురించి వాళ్ళ అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, బంధుమిత్రులైనా, తండ్రి అయినా, తల్లి అయినా సరే ఎవరైనా సరైనప్పటికీ తెలుసుకోవాలి, ఆయనతో కలిసి ఉండాలి, ఆయనతో ముచ్చటించాలి, ఆయనతో నడవాలి, వారితో మెలగాలి అన్నటువంటి ఒక ఆశ, ఒక అవగాహన నీ కలిగేటప్పుడు ఖచ్చితంగా అది దొరుకుతుంది కూడా. లేదంటే మాత్రం పొరపాటున నువ్వు జీవించలేవు, దీవెన పొందుకోలేవు, ప్రశాంతంగా ఉండలేవు,
నీ మనసు నెమ్మది కలిగి ముందుకు సాగలేదు. ఎందుకంటే అన్నిటికంటే ప్రేమ గొప్పది. అన్నిటికంటే ఒక మనిషి యొక్క ప్రేమ గురించి తప్పించిపోతాడు. ఒక మనిషి యొక్క ఆదరణ గురించి తప్పించిపోతాడు. ఒక మనిషి యొక్క ఆప్యాయత అనురాగం గురించి తప్పించిపోతాడు. అందుకోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు, ఎంత కష్టమైనా కష్టపడతాడు. అది కానీ లేకపోతే మనిషి తహతహలాడిపోతాడు. ఈ మనిషి యొక్క మనసు చాలా కొట్టుబిట్టి ఆడుతుంటుంది. ఒంటరి జీవితం అయిపోతుంటుంది, అనాది జీవితం అయిపోతుంటుంది, కష్ట పరిస్థితి అయిపోతుంటుంది, నిద్ర పట్టదు. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు జీవితం, నిరాశలు నిస్పృహలతో కూడుకున్నటువంటి అయిపోద్ది. హల్లెలూయా. అందుకనే మనిషి ఈ విధంగా ఈ యొక్క స్థితిలో ఉండేటప్పుడు తండ్రి గమనించి తన సర్వసుఖాన్ని విడిచిపెట్టుకొని, తన సౌఖ్యాలన్నింటినీ కూడా విడిచిపెట్టుకొని ఈ రోజున నీ కోసం నా కోసం వచ్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టుకున్నాడు. అమూల్యమైనటువంటి సొత్తుగా, అమూల్యమైనటువంటి రక్తాన్ని ఇచ్చి, అమూల్యమైనటువంటి స్థలానికి అమూల్యమైనటువంటి జీవితాన్ని ఇచ్చి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపించి అమూల్య రత్నంగా ఆయన చేతుల్లో మనల్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు. అమ్మో ఇది నా బిడ్డ, అమ్మో ఇది నా బిడ్డ, ఇది నా వస్తువు, ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు, ఇంకా నా దగ్గరికి వచ్చింది కాబట్టి ఇది నాది అన్నటువంటి ప్రేమతో సంపూర్ణంగా ఒక చందమామ, నిండు చందమామ ఎలాగైతే పౌర్ణమి నాడు నిండుగా ఉంటుందో ఆ సంపూర్ణతతో కూడుకున్నటువంటి ప్రేమ నీ కోసం నా కోసం ఆయన ఆ ప్రేమని అనుగ్రహించాడు. ఆయన దానికి కోసం నువ్వు కానీ ఒకవేళ తెలుసుకోకపోతే ఈ భూమి మీద ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, ఒక నీచుడు, ఒక చండాలుడు, ఒక దౌర్భాగ్యుడు, ఒక అబద్ధికుడు, ఒక అసత్యవంతుడు, ఒక హత్య నేరం మోపేటువంటి వాడు, ప్రతి క్షణం కూడా మన వెనకాల ఉంటూ గోతులు తీస్తున్నటువంటి వాడు, వెన్నుపోటు పొడుస్తున్నటువంటి వాడు, సూదులతో గుచ్చుతున్నటువంటి వాడు, మనసు పాడు చేస్తున్నటువంటి వాడు, బ్రతుకులో నీళ్లు పోస్తున్నటువంటి వాడు, సౌఖ్యాన్ని అనిపించకుండా, సుఖం లేకుండా రకరకాలైనటువంటి ప్రక్రియలు జరిగిస్తూ జీవితాలతో ఆటాడుకుంటున్న వాడు ఈ భూమి మీద ఉన్నాడు. వాడితో ఎప్పుడు కూడా నీకు ప్రతి క్షణం కూడా ఆటుపోట్లే, ప్రతి క్షణం కూడా నీకు నరకయాతనే. ఎప్పుడైతే నీ తల్లి దగ్గరకు, నీ తండ్రి దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి ఒక చిన్న పిల్లోడు ఊళ్ళో పడిపోయినట్టుగా, ఒక చిన్న పిల్లోడు తండ్రి ఒడిలో తల్లి కౌగిట్లో పడిపోయినట్టుగా పడిపోతాడు, అప్పుడు వీడు వెనక్కి వెళ్ళిపోతాడు. వీడు వెళ్ళవలసినటువంటి చోటుకే వెళ్ళిపోయాడు, వీడు చేరుకోవలసినటువంటి చోటుకే చేరుకున్నాడు, వీడు పట్టుకోవలసినటువంటి వారినే పట్టుకున్నాడు. కనుక ఇంకా నా వల్ల కాదు వీడిని కొట్టడం, నా వల్ల కాదు వీడిని వెంటాడడం, నా వల్ల కాదు వీడిని ఛేదించడం, నా వల్ల కాదు వీడిని బాధించడం, శోధించడం. కనుక ఇక్కడితో నా ఆటలు ఆగిపోయినాయి, వెళ్ళిపోతాడు, నిన్ను ముట్టుకోలేడు. ఇంకా ఎందుకు? నీకు అడ్రస్ తెలిసిపోయింది, నీకు సత్యమేంటో తెలిసిపోయింది, నీకు వెలుగేంటో తెలిసిపోయింది, నీకు ఒక దిక్కేంటో తెలిసిపోయింది. నిన్ను ఆదరించి నీ మీద ఒక ఈగ కానీ ఒక దోమ కానీ వాలకుండా నీకు భద్రతనిచ్చేటువంటి, భద్రత కలిగించినటువంటి కోఆపరేట్ చేసినటువంటి అతను ఎవరో తెలిసిపోయింది. నీకు ప్రొటెక్టర్, రక్షకుడు, నాకు భద్రతనిస్తారు వీళ్ళు అని. అందుకని లేదంటే మాత్రం జీవితాంతం కూడా జీవితాలు ఇప్పుడు రకరకాల చిందరవందరగా ఉన్నాయి. అపవాది కలిగించినటువంటి ఆలోచన విధానం, శత్రువు కలిగించినటువంటి ఆలోచన విధానం, ఆ చెడ్డ గుణం, ఆ దురాశ, ఆ శరీరాశ, ఆ నేత్రాశ, ఆ జీవడంబాలు, నేనే అందరికంటే పైకి వెళ్ళిపోవాలి, నేనే అందరికంటే సౌఖ్యంగా ఉండాలి, నన్నే చూడాలి ప్రతి ఒక్కరు కూడా, నన్నే పొగడాలి అందరూ కూడా, నాకే చప్పట్లు కొట్టాలి అందరూ కూడా అనేటువంటి ఒక దురాశ, అత్యాశ, ఒక జీవడంబం చాలా భయంకరం. అందుకని నీ తండ్రిని నువ్వు తెలుసుకునే నాళ్ళు కూడా అపవాది యొక్క వేట వెంటాడుతూనే ఉంటుంది. ఒక జంతువుని మరో జంతువు ఎలాగైతే తరుముతూ ఉంటుందో ఆ తరుముడు అన్నది నీ వెనకాల ఉంటూనే ఉంటుంది. కనుక ప్రియులరా, ఈ రోజున భక్తిగా ఉండడం కాదు కానీ నీ శత్రువుని ఎలాగా నువ్వు గద్దించాలో,
ఎలాగా నువ్వు ఎదిరించాలో నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే, నీ తండ్రి గురించి నీకు తెలిసినట్లయితే నీ తండ్రి ద్వారా వాడిని వ్యతిరేకించగలవు, ఎదిరించగలవు, ఓడించగలవు, నేలమట్టం చేయగలవు, వాడిని కృంగదీయగలవు, వాడిని నీ కాలితో అణిచివేయగలవు, పాతాళానికి అనగద్రొక్కగలిగేటువంటి శక్తిని నువ్వు సంపాదించుకున్నట్లు లెక్క. ఏముంది, నీ పక్షాన్ని నీ తండ్రి వచ్చేసాడు. నువ్వు తండ్రి దగ్గర చేరుకున్నావు కనుక, తండ్రి గురించి తెలుసుకున్నావు కనుక, తండ్రి ప్రేమలో కలిసిపోయావు కనుక, తండ్రి యొక్క శక్తిలో ఒక శక్తిగా మారిపోయావు కనుక, తండ్రి యొక్క జ్ఞానంతో నువ్వు ఒక జ్ఞానంగా మారిపోయావు, తండ్రి యొక్క వెలుగులో నువ్వు వెలుగుగా మారిపోయావు కనుక నిన్నెవరు కూడా ఏమనలేరు. అప్పుడు తండ్రి దగ్గర ఉన్నటువంటి సంతోషం, ఆనందాన్ని, ఆప్యాయతను, అనురాగాన్ని, ఆశీర్వాదాలు అన్నిటిని కూడా నువ్వు పొందుకుంటావు, అనుభవిస్తావు. అనేక మందికి పంచివ్వడానికి నీకు సహాయం కలుగుతుంది. అంతేగాని నువ్వు తండ్రి గురించి సరి తెలుసుకోకుండా ఏదో పేరు పెట్టుకున్నాను కదా అని చెప్పేసి క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా ఈ భూమి మీద నువ్వు కానీ ఉన్నట్లయితే శత్రువు వచ్చి నిన్ను పూర్తిగా అణగదొక్కేస్తాడు, ముళ్ళ కంచెలతో అణగదొక్కుతాడు, ఎండబెట్టేస్తాడు, నేలంతా కూడా ఎండబెట్టేస్తాడు. ఏ విత్తనాలు వేసినా మొలకెత్తేటట్లు పొరపాటును కూడా అవకాశం ఇవ్వడు. నీకంటే మహాజ్ఞాని. ఆ జ్ఞాని నువ్వు ఓడించాలేసి అంటే మహాజ్ఞాని అన్నటువంటి వారు ఎవరైతే ఈ భూమి మీద నీకు అండగా దండగా, నీకు ఒక బండగా, ఒక కొండగా, ఒక కేడముగా, ఒక దుర్గముగా, ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా, ఒక అన్నదమ్ముడిగా నీకున్నాడు. ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి, ఆయన చెంత నువ్వు చేరాలి, ఆయనను నీ మనసు నిండా నింపేసుకోవాలి, నీ గుండె నిండా నింపేసుకోవాలి. ప్రతి క్షణం కూడా అతనితోనే నీ మనసు, అతనితోనే నీ నడక, అతనితోనే నీ ఆలోచన, అతనితోనే నీ మాట, అతనితోనే, అతని మీదే నీ చూపు ఉండేటప్పుడు నిన్నెవ్వరూ ఏం చేయలేరు. హల్లెలూయా. తండ్రితో ఏకత్వంతో పొందుకుంటే కానీ నీకు శత్రువు యొక్క వేట తప్పదు. అందుకనే కుమారుడు చూశాడు నా తండ్రి దగ్గర కూలీలు ఉన్నారు, వాళ్ళల్లో ఒక కూలీగా నేను ఉంటాను అనుకొని పరిగెత్తుకొచ్చి జాయిన్ అయిపోయాడు. కానీ కూలివాడిగా చేర్చుకోలేదు, తండ్రి కొడుకుగానే చేర్చుకున్నాడు. అందుకని ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ అంటాడు కదా, చివరివాడు, అయ్యా నువ్వు ఇచ్చింది నేను మరలా తిరిగి దాచిపెట్టేసి నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు కఠినుడివి, నువ్వు విత్తని చోట పంట కోస్తాను అన్నటువంటి వాడు నువ్వు అని అంటే, ఎవడరా చెప్పాడు నీకు మొండోడా, నేను విత్తటి చోట పంటను కోస్తానని చేసి నీకు తెలుసా? నీకు ఇచ్చిన తప్పు చేశాను, నీకు ఇచ్చింది బయటడికి ఇచ్చిన బాగును, సావుకారికి ఇస్తే మంచి డబ్బులు వడ్డీ వస్తాయి నాకు అని బాధపడ్డాడు. అంటే వీడు తెలుసుకోలేకపోయాడు, దాన్ని ఇచ్చినటువంటి బహుమానాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. తండ్రి ఎందుకు వచ్చాడో తెలుసుకోలేని పరిస్థితి, తండ్రి దగ్గర ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి అయిపోయాడు, తండ్రి ఎలాంటి వాడో తెలుసుకోలేని పరిస్థితి అయిపోయాడు. అందుకనే వీడి దగ్గర ఉన్నది ఓడిపీకేశాడు దేవుడు వచ్చేసి, ఉన్నది ఓడిపీకి వెళ్ళిపోయాడు. కలిగినటువంటి వాడికి ప్రతి ఒక్కడికి కూడా ఇవ్వబడుతుంది, లేనటువంటి వాడికి ఉన్నది తీసేసి వేరే వాడికి పనిచేస్తాను అనేసాడు. అంతే. దేవుని స్తోత్రం కరండి కాక. కనుక ఇప్పుడు కూడా నువ్వు నిష్ప్రయోజుడు కాదు, నువ్వు ప్రయోజకుడివే. కానీ నీ తండ్రి యొక్క శక్తి సామర్థ్యాలను నువ్వు తెలుసుకోవడానికి ట్రై చేస్తూ నీ గుండె నిబ్బరం చేసుకునేటప్పుడు అవన్నీ దూరం అయిపోతాయి. లేదంటే అనారోగ్యాలు, అవరోధాలు, ఆటంకాలు, అవమానాలు, అపనిందలు అన్నీ గూడు కట్టుకొని వస్తూనే ఉంటాయి, జుమ్మని మోగుతూ ఉంటాయి చుట్టూను. ఎప్పుడైతే నువ్వు మంట కలిగి ఉన్నావో, ఎప్పుడైతే నీ కుంపట కాలుతూ ఉందో ఇవన్నీ కాలిపోయి పడిపోతాయి, ఇంకేది కూడా రావు నీ దగ్గరికి. నీ కుంపట కాలుతూ ఉండాలి, నీ మనసు వెలిగింపబడుతూ ఉండాలి, నీ మతి ప్రభు మీద చలిస్తూ ఉండాలి. ప్రభుతో వాక్యం ద్వారా, స్తుతుల ద్వారా, సువార్త ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, క్వైట్ టైం ద్వారా ప్రభు నీ తండ్రితో, మన తండ్రితో మనం ఏకత్వం పొందుతూ ఉండాలి. అప్పుడే దుష్టుడు దూరంగా పారిపోతాడు. హల్లెలూయా. లేదంటే మాత్రం చాలా కష్టం క్రైస్తవ జీవితం, ముందుకు వెళ్ళలేము, అభివృద్ధి పరచబడలేము. ఈ రోజున క్రైస్తవులు అన్నటువంటి వారు ఎక్కువ హాస్పిటల్లో ఉంటున్నారు. క్రైస్తవులు అన్నటువంటి వారు చెడు అలవాటు లోనైపోతున్నారు. క్రైస్తవులు అన్నటువంటి వారు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటూ పోట్లాడుకుంటున్నారు. గొడవలు, మనస్పర్ధలు, విరోధాలు, వివాదాలు, పెళ్ళిళ్ళు అయితే విడాకులు, కన్నవారి ఇంటి దగ్గర ఉండిపోతున్నారు చాలామంది.
భర్తలంటే పడట్లేదు, కుటుంబాల్లో కలహాలు రేగిపోతున్నాయి, డబ్బంతా ఖర్చు అయిపోతుంది, వడ్డీల పాలు అయిపోతున్నారు, అప్పులు వాడేసి ఆ వడ్డీలు కట్టలేక సూసైడ్ చేసుకుంటున్నారు, హాస్పిటల్ పాలు అయిపోతున్నారు, అనారోగ్యాల పాలైపోయి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, గ్యాస్ట్రిక్లు పెంచుకొని. అంటే తండ్రి అంటే సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి ప్రియులారా. తండ్రి దగ్గర ఏమేమి ఉన్నాయో తండ్రి మొత్తం అన్నింటినీ పట్టుకొని వచ్చాడు. నీ పాపాలు ఒకటే కాదు క్షమించడానికి, నీకు ఆరోగ్యాన్ని కూడా పట్టుకొచ్చాడు ఆయన. నీ పాపాలతో పాటు నీ అనారోగ్యాలను కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసి పడేశాడు. ఇంకా నువ్వు బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, గ్యాస్ట్రిక్లు, పీసీఓడీలు, అలాగే ఈ టీబీలు, నీ క్యాన్సర్స్ అని ఇవన్నీ ప్రభు నవ్వుతాడు. అయ్యో నా పిల్లలారా, జ్ఞానం లేకే ఈ విధమైన పరిస్థితి మీకు వచ్చింది అని చెప్పి. ఓకే, అలా ఉండకండి. చివరి దినాల్లో ఉన్నాం కదా, చాలా అలర్ట్గా ఉండండి. ప్రభుత్వం మాట్లాడుతూ ఉండండి, ప్రభుత్వం కలిసి నడుస్తూ ఉండండి, ప్రభుత్వం గంతులు వేస్తూ ఉండండి, ప్రభుత్వం మాట్లాడుతూ ఉండండి, ప్రభుత్వం నవ్వుతూ ఉండండి. సంతోషం చేత దేవుడు అప్పుడు సంపూర్ణమైనటువంటి జ్ఞానం, శక్తి, వివేకం, ఆనందం, ఆశీర్వాదం, దీవెన, బలము అన్నీ సమృద్ధిగా ఉంటాయి మనకి. హల్లెలూయా. దేవుడి మాటలన్న విత్తనాలు మన హృదయం నేల మీద నాటించి సారి నీరు పోసి పడిగట్టి ఫలింపు చేయనుగా కేస్తున్నాములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, రండి ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. ఈ పెద్ద ఆమె మళ్ళీ ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి, ఎంతోమంది మాతృల దగ్గరికి వెళ్ళి, ఎంతోమంది సేవకుల దగ్గర కూడా ప్రార్థన చేయించుకొని చివరి దశకి చేరుకునేటప్పుడు తన పెద్ద కుమార్తె ద్వారా మన దగ్గర తీసుకురావడం జరిగింది. దేవుడు ఒకే ఒక గద్దింపు ప్రార్థనతో మొత్తం అంతా కూడా క్లియర్ చేశాడు. తన పెద్ద కుమార్తె మాటల్లో తల్లిగారి గురించి ఒక సాక్ష్యాన్ని మనం విందాం. వారిది పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు. హల్లెలూయా. మనకు వందనాలు, అయ్యగారికి వందనాలండి. మా అమ్మగారండి, మరి సిల్లంగి చేతబడులు అవన్నీ ఎవరో చేశారండి, మరి మాకైతే తెలియదు. తిరగని హాస్పిటల్కి లేదు, ప్రతి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. ఎంతోమంది మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు తగ్గలేదండి. ఆహారం తీసుకునేది కాదు, వాంతులు వాంతులు వాంతులు, పడుకునేది కాదు. నైటు పద్దాక రోజుకు బిందె నీళ్ళు తాగేసేసేదండి. నైట్ అంతా బిందె నీళ్ళు తాగేసేది, ఎంత అన్నం తినేది కాదు, ఆమె పడుకునేది కాదు, మమ్మల్ని పడుకొని ఇచ్చేది కాదు. ఒళ్ళంతా నొప్పులు 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 అని రేయి పగలకి ఏడుతూనే ఉండేదండి. ఇక అప్పుడు చాలా చోట్ల తీసుకెళ్ళామండి. ఇక్కడ రాజాం దగ్గర నుంచి ఏలూరు, కొవ్వూరు వరకు తిప్పామండి. రాజమండ్రి, కొవ్వూరు వరకు హాస్పిటల్కి తిప్పాము, మాంత్రికుల దగ్గరికి తిప్పాము. ఆ మాంత్రికుల దగ్గరికి వెళ్తే ఒక మాంత్రికులు అయితే మాత్రం 2000 మాత్రమే తీసుకున్నారు, బాగా తాడు కట్టారు, బాగా అయిపోద్ది వెళ్ళిపోమ్మని అన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయి అదంతా చెలరైపోయి మమ్మల్ని పడుకొని ఎత్తలేదు, ఇక ఆమెకి నిద్ర ఉండలేదు. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఆ చీకట్లాగా తిరిగి మాకు అసలు ఎవరికి నిద్రలు ఉండేవి కాదు. నైట్ అంతా చికాకుగా నిద్ర పట్టక పొద్దున్నే లేగలేకపోయే వాళ్ళమే, కాళ్ళు ఆగి. ప్రతి ఒక్కరు వచ్చి ఆడారి దగ్గర తీసుకెళ్ళొచ్చు కదా, ఆ హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు అంటే అక్కడ తీసుకెళ్ళేవాళ్ళం. పలానా చోట మాంత్రికులు ఉన్నారు, బాగా చేస్తారు అని అంటే అక్కడ తీసుకెళ్ళేవాళ్ళం. ఇక ఎంత లెక్క తీసుకెళ్ళినా సరే అసలు ఎక్కడా కూడా అసలు తగ్గలేదు. ఎంత ఆహారం తినలేకపోయేది. అలా 6 నెలల నుంచి అసలు ఆహారం తీసుకోలేకపోయింది, తినలేకపోయింది, ఏమీ కూడా అసలు. ప్రతి చోటకి తిప్పితే ఇంకేమో బాగానే అక్కడికి వెళ్ళి ఇంకొకరు అయితే 25,000 అడిగారు. మళ్ళీ ఎన్నో చోట్ల తిప్పాక తర్వాత దేవుడి దగ్గర తర్వాత విజయనగరంలో SSI గారు పాస్టర్ గారు ఉన్నారని ఎవరో చెప్పారు. ఇక చెప్పిన తర్వాత వెళ్దాము, ఇంకా సరే దేవుడు మరి మాకు కార్యం చేస్తాడని నమ్మకంతో తీసుకొచ్చామని. మరి ఎంతోమంది ఆ రోజు తీసుకొచ్చినప్పుడు అసలు చేతుల్లో పడుకోబెట్టుకు తీసుకొచ్చాము. ఆ రోజు అసలు ఓపిక లేదు, లేకపోతుంది, ఏమీ తెలియట్లేదు. అసలు పొద్దుగూకి నైటు రాత్రి అంతా ప్రార్థన చేసి తెల్లవారి రావటం జరిగిందండి ఇక్కడికి అయ్యగారి దగ్గరికి. అయ్యగారి ద్వారా అమ్మకి ప్రార్థన చేశారు. చక్కగా దేవుడు విడుదల ఇచ్చాడు. ఆహారం తింటుంది, తాగుతుంది, తడుతుంది, ప్రశాంతంగా దేవుడి కృపలో పడుకుంటుందండి. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. మే అయిపోయిన తర్వాత జూన్ నెలలో నేను జూన్ నెలలో నల్గొండ వస్తున్నాను. మీటింగ్ ఒకటి ఉంది, దేవుడికి స్తోత్రం. అదేవిధంగా జూన్ నెలలో మరి దేవుడు ఎక్కడ పంపిస్తాడో మరలా అంటే హైదరాబాద్ తర్వాత ఇంకెక్కడికంటే అక్కడికి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే ఆయన వస్తాడు నాతో పాటు, నేను ఒక్కడైతే ప్రయోజనం ఉంది. దేవుడికి స్తోత్రం కలండి. హల్లెలూయా. ప్రియులారా, గురజాడ స్కూల్ చెప్పండి. బస్ స్టాండ్లో దిగిన, రైల్వే స్టేషన్లో దిగిన గురజాడ స్కూల్ చెప్పండి. గురజాడ స్కూల్ నుంచి నేను ఉన్నటువంటి స్థలానికి డైరెక్ట్గా వచ్చి మీరు
గోకపేట రోడ్ అని చెప్పండి, డైరెక్ట్గా వచ్చేస్తే ఎస్ఎస్ రావు అని బోర్డు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. 4-5 బోర్డులు ఉన్నాయి. SSSRAO రోడ్డు ప్రక్కనే ఉన్నాయి. గురజాడ స్కూల్ అంటే బాగా ఫేమస్, మహారాజా హాస్పిటల్ రోడ్ అది. ఓకేనా? దేవునికి స్తోత్రం కలను కాక. అక్కడ పక్కనే బోర్డు ఉంది కాబట్టి ఈజీగా వచ్చేవచ్చు. ఓకేనా? దేవునికి స్తోత్రం కలను కాక. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని సమర్పించినటువంటి వారు డాక్టర్ చంద్రపాల్ గారు, అమెరికాలో సెటిల్ అయినటువంటి వారు. వారిని, వారి కుటుంబాన్ని, రక్త సంబంధులందరినీ కూడా పేరు పేరున దేవుడు మంచిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, ప్రార్థన చేసుకుంటారండి. మహాగరుడైన తండ్రి, జీవం గల దేవ, స్తోత్రాలు చెల్లిస్తారు రాజా. ఎంతమంది అయితే ఈ సమయంలో ఈ భూమి మీద నా తండ్రి మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా చితికిపోతూ విరిగి నలిగినటువంటి బ్రతుకులతో వేసారిపోతూ చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారో వారందరినీ కూడా నాయన నీ ప్రేమ తాకునుగాక, నీ ప్రభావం తాకునుగాక, నీ శక్తి తాకునుగాక, నీ ఆశీర్వాదం తాకునుగాక, నీ కృప తాకునుగాక. నీ అగ్ని వెళ్ళి వారిని ఆ స్థితిలోకి తీసుకొచ్చిన దురాత్మ శక్తులన్నింటినీ కూడా కాల్చివేయనుగాక. యేసునామములో సంపూర్ణంగా విడుదల పొందుకొందరుగాక. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అద్భుతం జరుగునుగాక, ఆశ్చర్యకార్యం జరుగునుగాక. వారి గృహాల్లో వెలుగు ప్రకాశించునుగాక, వారి శరీరాల్లో గొప్ప ఆరోగ్యం చేత నింపబడునుగాక, వెలుగు ప్రకాశించునుగాక. యేసునామములో బలహీనతలన్నీ కూడా క్లియర్ అయిపోనుగాక. యేసునామములో పట్టుకున్నటువంటి జలతైలాలు 2 కూడా అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా దీవించబడినగాక. యేసే రక్తంతో నింపబడినగాక, పునరుత్థాన బలంతో నింపబడినగాక, పరలోక ఔషధ జలతైలాలుగా మార్చబడినగాక, మారిపోవునుగాక. రాసుకున్న వెంటనే తండ్రి గొప్ప విడుదల, గొప్ప శక్తి, గొప్ప ప్రభావం చేత దీవించబడి ఆశీర్వదింపడిగా. కేస్తున్నాములు మహిమ పొందుకుని రాజా. స్పాన్సర్ చేసినట్టు చంద్రపాల్ గారిని, వారి కుటుంబాన్ని మరలా 30 60 100 ఫలింపచేయండి నాయన. యేసునామములో ఇంతవరకు ఎంతమంది అయితే నాయన నీ కార్యక్రమాల కొరకు, నీ స్వార్థ కొరకు గుప్పెళ్ళిపి ఖర్చు పెట్టారో అనేక మంది ఉన్నారు నాయన. వారందరినీ కూడా పేరు పేరున మానసిక, శారీరక, ఆత్మీయ, ఆర్థిక పరిస్థితులు అన్నింటిలో సమృద్ధితో నింపండి నాయన. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి నాయన. మహిమ పొందుకొని రాజా. యేసయ్య పుణ్యనామమును బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా వేడుకను పొందుకొని నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాంతరి దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలు, ఇరుగు వారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధానం, ఆనంద, ఆరోగ్యాల చేత దీవించబడి ఆశీర్వదింపడుతురుగా. కేస్తున్నాములు గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించుకుని ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం పొందుకుని గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించాలి.